తీసుకున్న అప్పు తీర్చలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘోరమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగు చూసింది. ఇక వివరాల్లోకి వెళ్తే నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం 80,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. అయితే ఆ అప్పుకు వడ్డీ కలిపి మొత్తం అప్పు పెరిగిపోయింది. దీంతో ఆ అప్పు తీర్చలేక భార్య, బిడ్డలను వదిలేసి భర్త తిమ్మరాయప్ప గ్రామం విడిచి వెళ్లిపోయాడు. అయితే భార్య శిరీష మాత్రం అదే గ్రామంలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. ఈ క్రమంలో తనకు ఇవ్వాల్సిన అప్పును సకాలంలో చెల్లించలేదని మునికన్నప్ప ఆగ్రహించి శిరీషను రోడ్డుపై వెళ్తుండగా అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. దీంతో ఆమె అతనితో వాగ్వాదానికి దిగగా కోపంతో రెచ్చిపోయిన మునికన్నప్ప మహిళ అని కూడా చూడకుండా ఆమెను లాక్కెళ్లి తాడుతో బలవంతంగా వేప చెట్టుకు కట్టేసి తన డబ్బులు ఎప్పుడిస్తావో చెప్పాలంటూ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నమస్కారం అండి. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు, బిడ్డలో వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి మారి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ ఈయన వస్తే ఇస్తామని చెప్పినాము. ఈ మారి చేసిండారు. చీరనంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా వినలేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల ఈ మారి చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నిన్ను పోయినాను నారాయణపురానికి. ఈ మారి చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తే అయినా వినలేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు ఆ మారి జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతిలోనికి పెరుకొని ఉండారు. 3 నెలలుగా పింఛన్ అయితే ఇయ్యలేదు. ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని. నాకు 3 పిల్లోళ్ళు, హ్యాండిక్యాప్, ఒక పాప, 2 ఆడపిల్లోళ్ళు, 1 కొడుకు. మా కొడుకుని తీసుకెళ్ళినాను. వాడిని ఈడ్చి రోడ్డుకి వేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి కట్టినారు. తీసుకుని దాన్ని ఇస్తామని అమ్మను మంచిగానే చెప్తా ఉన్నాను. అయినా వినలేదు. నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు. ఒకప్పుడు బాగా బతికినోడు. 1,00,000 తీస్తే 1,00,000 వడ్డీ కట్టిండాడు. ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలే. మాకేదో కాలనీ ఇల్లు వచ్చింది. ఆ కాలనీ ఇల్లు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయి అంటూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇల్లు లేక వాకిలు లేక ఏదో చిన్న ఇల్లు మా మొగుడి ఇల్లు. మేమేదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చింది ఇంతో కొద్దిగా కూడిపెట్టి మా నగ నట్రా ఉంటే పెళ్లికేసింది. ఇల్లు కట్టుకొని ఉండాం. ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఉండారని ఈ మారి సతాయిస్తారు మమ్మల్ని. చాలా టార్చర్ పెడతారు. ఊరు పోయేకలే వచ్చేకలేదు. మా పిల్లోళ్ళు 1 సంవత్సరము ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉన్నారు. స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మారి సాపిస్తారు. పిల్లోళ్ళని కత్తితో పొడుస్తాము, మూట్లు కసి పెడతాము. అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు, మీ అమ్మ ఎక్కడున్నారు అని ఈ మారి చేసినారు అప్పుల వాళ్ళంతా. ఇంటికి వచ్చి నైట్లో తలుపులు తట్టేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలి పని చేసుకొని అప్పు తీర్చుతాము, ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా. వాళ్ళు ఎంత కష్టపడి ఇచ్చిందనో ప్రయత్నిస్తుంది. అయినా కాలేదు. ఆడది ఎన్ని లక్షలు తీర్చేదానికి అవుతుంది. మా మొగుడితో గొడవలు పడినాను, కాలేదు. మా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు. నీ వల్ల అయితే బిడ్డన సగం నువ్వు ఎలాగైనా బతుకు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఎక్కడున్నాడో నాకు తెలియదు. బెంగళూరులో అయితే ఒకే ఇంట్లో పని చేసుకొని 15,000 ఇస్తారు కడుక్కొని ఉండాను. నేను జతలో మా అమ్మని పెట్టుకొని ఉండాను. నా జతకి బెంగళూరు అంటే నాకు తెలియదు ఎట్లా ఏమేమి. మా అమ్మని పిలుచుకొని నైటే వెళ్ళిపోతుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి అడిగి వచ్చి బెదిరించేవాళ్ళు. చంపేస్తా పొట్టు ఇడి అనేసి ఈ మారి చేస్తా ఉన్నారు. ట్రైన్లకు వస్తే ట్రైన్లో అంతా ఎదికేవాళ్ళు, రోడ్ల మీద పడి ఎదికేవాళ్ళు. చాలా దారుణంగా మాట్లాడేవాళ్ళు. మాకెవరు లేరు.
ఈ మారు చేసిండారు. నిన్నటి రోజున కుప్పం మున్సిపల్ 2వ వార్డు నారాయణపురంలో శిరీష అనే అమ్మాయి బెంగళూరులో పనిచేస్తూ వాళ్ళ కొడుకు చదువు కోసం టీసీ కోసము ఇక్కడ రావడం జరిగింది. సొంత గ్రామం అడవి కొట్టాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. అప్పులు బాధ లేక వాళ్ళ అప్పులు తీర్చలేక బెంగళూరుకి వెళ్ళి కూలి పని చేసుకుని బతుకుతున్నారు. ఇక్కడ కొంతమంది కుప్పం మండలం సంబంధించిన దాసాంగనూరు పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు అప్పు ఇవ్వలేదని ఆమెని చెట్టుకు కట్టేసి దాని కొడుకు ముందరే దారుణంగా కొట్టడం జరిగింది. ఇమీడియట్గా మా దృష్టికి వచ్చిన వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి ఈ మరి అన్యాయం జరుగుతుందంటే వెంటనే వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి కేసు పెట్టి రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడే మనం కూడా వాళ్ళని బాధితులు కూడా పరామర్శించి మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి మన ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అదే మరిగా కంచాల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ఆయన కూడా ఇప్పుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఎవరైనా సరే చట్టపరంగా తప్పు చేసిన వాళ్ళని ఇమీడియట్గా ఏ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులైనా, అది తెలుగుదేశం వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, ఎవరైనా నిన్న జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైన విషయము. ఇమీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళని చట్టపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పి కంచాల శ్రీకాంత్ గారు, మా కుప్పం ముద్దుబిడ్డ ఎమ్మెల్యే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని తెలియజేసుకుంటాం. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో ఇలాంటి దారుణం జరిగితే మిగిలిన ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఏంటని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మరి ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి, డిప్యూటీ సీఎంలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.